ఎవరు మీరంతా ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు? మీరు పంతులు కదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పంతులా? గుండుంటే పంతులు అయిపోతారా? ఎవడు పంతులు, ఎవడికి పంతులు? పంతులు మెంతులు వెళ్ళండి ఇక్కడి నుంచి. అలా అనకండి అంకుల్, ప్లీజ్ మీరే మాకు హెల్ప్ చేయాలి. మిమ్మల్ని అంకుల్ అడిగేది. అనవసరంగా ఎదవనైపోయా. ఆమె పంతులు అంటది, నువ్వు అంకుల్ అంటావు. అసలు ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, నీకేం కావాలి? అలా కాదు సార్, మీరే మా పెళ్లి చేయాలి ప్లీజ్ సార్. అసలు నువ్వు ఇద్దరు ఎవరిని చేసుకుంటున్నావా పెళ్ళి? సార్ మేమిద్దరమే పెళ్లి చేసుకుంటున్నాం సార్. ఎక్కడ చేస్తారు చెప్పండి సార్. అరే పెళ్ళి గుళ్ళో చేస్తారు, పోండ్రా బాబు మీరు. అక్కడేనా సార్? అవును ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. లిల్లీ సార్ ఇంత హెల్ప్ చేశాడు కదా, మనం ఫోటో తీసుకుందాం. ఓకే, ఫోటో తీయండి కొద్దిగా. ఎందుకు నాకు ఫోటో? అంటే మెమరీ కోసం సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్ యూ సార్. మీరే కదా ఫోటోలు ఉండేది. సార్ ఏం ఫోటో? ఇదిగో ఎక్కడికి వెళ్ళారా మా వాళ్ళు? ఏం చేసేవాళ్ళ? ఎవరు మీ వాళ్ళు? ఎవరు? ఇంతకీ మా చెల్లిని ఏం చేసావురా? నేనేం చేయలేదు సార్. మరే రాదు, వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నీ కాళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకుని పోతే నువ్వెవడురా చేయనిక? నేను చేయలేదు. ఏం చేశాను మరి? నీ కాళ్ళు ఎందుకు మొక్కిండ్రు? పంతులు ఎక్కడ ఉంటారు అని అడిగితే చెప్పలేదు. నువ్వు పంతులువా? నేను పంతులు కాదు. దీనికి అంతటి కారణాల ఫ్రెండ్. నేను అసలు కాళ్ళు నా ఎందుకు మొక్కించుకుంటా సార్? ఆమె ఫోటో తీసి నేను అంతటి కారణం ఈడే.